అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా మనకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి కూడా ఫుల్ డేటా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా రెస్పాన్స్ షీట్లు, దానికి సంబంధించిన కథ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి ఈరోజు మెయిన్గా న్యూస్ పేపర్లు చూసినట్లయితే ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్నటి రోజున ప్రస్తావించిన మెయిన్ అంశాల గురించి కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరో 3 డిఎస్సీలు అని చెప్పేసి మనకి ఇక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది కూడా సుమారుగా 3000 టీచర్ పోస్టులతో మరొక డిఎస్సి ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మెగా జాబ్స్ క్యాలెండర్లో భాగంగా 10,060 పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఉగాది నాటికి వచ్చే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులను పాఠశాలల్లోకి పంపించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. మనకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులే 6,500 సుమారు అవసరమైనప్పుడు ఇక్కడ 3,000 డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అనేది ఏమాత్రం సబబు కాదు. దయచేసి 6,500కు పైగా టీచర్ పోస్టులు ఏవైతే మనకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల రూపంలో ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. మీరు కేవలం ఉపాధ్యాయుల బదిలీలను దృష్టిలో ఉంచుకొని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి 6,500 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. మనకి రిటైర్మెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ మెరుగైన అవకాశం మీకు వస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కానీ మీరు సలహా సూచనలు కూడా ఇవ్వండి. ఆయన ఓపెన్ మంత్రిగా రెడీ టు టేక్ ఫీడ్బ్యాక్. ఇక్కడ చూడొచ్చు, మన విద్యాశాఖ మంత్రి మీరు సలహాలు సూచనలు కూడా ఇవ్వండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల రూపంలో 6,500కు పైగా పోస్టులు ఏవైతే మీరు భర్తీ చేస్తున్నారో వాటితో పాటుగా రిటైర్మెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకుని మనకి రానున్న నెక్స్ట్ 2026, 27, 28, 29, 30 భారీగా రిటైర్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని మినిమం తక్కువలో తక్కువ 6,500 పోస్టులకి తగ్గకుండా డిఎస్సి అక్టోబర్ 15వ తారీఖులోపు విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మీరు ఏదైతే అక్టోబర్లో డిఎస్సి, డిసెంబర్లో పరీక్షలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఆ మాటకే మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అభ్యర్థుల కోరిక ఒకటే, ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో పరీక్షలు అనేవి నిర్వహించండి. ఒక జిల్లాకి ఒక పేపర్లో పరీక్షలు అనేవి నిర్వహించండి. అభ్యర్థులందరూ కూడా దీన్నే కోరుకుంటూ ఉన్నారు. మీరు రకరకాల షిఫ్ట్లో పరీక్షలు అనేవి నిర్వహించడం వల్ల ఒక పేపర్ కష్టంగా రావటం, ఒక పేపర్ ఈజీగా రావటం, కొన్ని పేపర్లలో మార్కులు అనేవి 4.9 వరకు యాడ్ అవ్వడం, కొన్ని పేపర్లలో 3.5 వరకు యాడ్ అవ్వడం, మార్కులు యాడ్ అయిన షిఫ్ట్లోనే పరీక్ష రాయాలనుకుంటారు కదా. ఈ విధానం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు, లోపాలతో కూడుకున్న విధానం ఇది. తెలంగాణలో మనకి ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో 2024 డిఎస్సి పరీక్షలు అనేవి నిర్వహించారు. అక్కడ ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేదు. ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నారు, మనకి జరగబోయే డిఎస్సి అనేది 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అనేది కండక్ట్ చేయండి. మనకి ఈ పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంది. ఒక జిల్లాకి ఒక పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించినట్లయితే ఎటువంటి అవకతవకలకు ఆస్కారం అనేది ఉండదు. అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. నార్మలైజేషన్ తలపోట్లు అనేవి మనకు ఉండవు కనుక ఇక్కడ ఒక జిల్లా ఒక పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించాలి. ఖచ్చితంగా అవకాశం ఉందండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి ఒక పేపర్లో పరీక్ష నిర్వహించవచ్చు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక పేపర్లో పరీక్ష నిర్వహించవచ్చు. జిల్లా కర్నూలుకి సెపరేట్గా ఒకరోజు పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ విధానంలో పరీక్ష జరగాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మీరు సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి అడగడం చాలా మంచి అంశం. అభ్యర్థులు మెయిన్గా కోరుకునేది 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్, ఒక జిల్లాకి ఒక పేపర్ విధానంలో తెలంగాణ మాదిరిగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ విధానంలో కండక్ట్ చేస్తే మనకి తెలంగాణ డిఎస్సి అనేది ఒక జిల్లా ఒక పేపర్ విధానంలో జరిగింది. అక్కడ టెట్ కూడా ఒక జిల్లా ఒక పేపర్ విధానంలోనే జరుగుతుంది. మనకి మాత్రం 6, 7, 8 పేపర్లు ఇస్తున్నారు. కొన్ని పేపర్లో మార్కులు అనేవి యాడ్ చేస్తున్నారు, కొన్ని పేపర్లో తక్కువ మార్కులు యాడ్ అవుతున్నాయి, కొన్ని పేపర్లో ఎక్కువ మార్కులు యాడ్ అవుతున్నాయి, కొంతమందికి మార్కులు యాడ్ కావడం లేదు. దీనివల్ల మార్క్స్ యాడ్ అయిన అభ్యర్థులకి జాబ్స్ మిస్ అయిన పరిస్థితి 2025 డిఎస్సిలో మనం చూసాం. ఇటువంటి లోపాలతో కూడుకున్న విధానానికి ఆస్కారం లేకుండా చేయాలంటే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించినట్లయితే ఎవరు కూడా ఈ డిఎస్సి అంశాన్ని కోచింగ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు.
దయచేసి ఐఏఎస్ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ విధానంపై ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మెయిన్గా డిఎస్సిలో లోపం ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ నిర్వహించకపోవడమే కారణం. ఈరోజు మీరు డిఎస్సిలో అనేక ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణం ఏందయ్యా అంటే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ విధానం అనేది మీరు నిర్వహించకపోవడమే. ఈ విధానంలో నిర్వహించినట్లయితే ఎక్కడ కూడా మార్క్స్ అనేవి కొంతమందికి యాడ్ అవ్వడం, కొంతమందికి యాడ్ కాకపోవడం, మాక్ జాబ్స్ అనేవి మిస్ అవ్వడం, ఇటువంటి పరిస్థితుల్ని దాదాపుగా కంట్రోల్ చేసే అంశం 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ విధానంలో మీరు పరీక్షలు అనేవి నిర్వహించి తీరాలి. అయితే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి మనకి ఎస్జిటిలకు సంబంధించి సుమారుగా 3597 అనౌన్స్ చేశారు నోటిఫికేషన్లో. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2937 పోస్టులు అనౌన్స్ చేశారు. మొత్తంగా 6534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు అనేవి అనౌన్స్ చేశారు. కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవు, పరిస్థితి ఏం సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇవి కేవలం బదిలీలను దృష్టిలో పెట్టుకుని భర్తీ చేస్తున్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు అండి. వీటితో పాటుగా మనకి ప్రతి జిల్లాలో కూడా ఈ 2026లో రిటైర్మెంట్ వేకెన్సీస్ని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. 2027లో రిటైర్మెంట్స్ అవుతాయి. 3000 పోస్టుల భర్తీ చేయటం అనే అంశం అనేది ఏమాత్రం సబబు కాదు. దయచేసి 6500 పోస్టులను మీరు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు అనేవి భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రతి జిల్లాలో కూడా పోస్టులు ఉండే విధంగా చూడవలసిన అవసరం అయితే ఉంది. ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసినప్పటికీ చాలామంది ఇంకా డౌట్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో మనం చేద్దాం. మనకి అక్టోబర్లో డిఎస్సి, అదేవిధంగా డిసెంబర్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా పలుమార్లు ప్రకటనలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా స్థానిక ఎన్నికల కంటే ముందుగానే ఖచ్చితంగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. స్థానిక ఎన్నికలతో ముడిపెట్టకుండా అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి తీరాలి. 6500 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో పరీక్షలు అనేవి నిర్వహించి పక్కాగా పరీక్షలు అనేవి డిసెంబర్లో పూర్తి చేసి తక్షణమే పోస్టింగ్లు ఇచ్చే ప్రాసెస్ను కూడా పూర్తి చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. స్థానిక ఎన్నికలతో ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి అంశాన్ని ముడిపెట్టద్దు. ఇక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు అనేవి స్థానికులకే ప్రాధాన్యం. స్థానికులు లేకపోతే అప్పుడు మాత్రమే ఇక్కడ వేరే మండలంలో ఉన్న అభ్యర్థులకు కానీ వేరే జిల్లాలో ఉన్న అభ్యర్థులకు కానీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది ఒంగోలు జిల్లాకు సంబంధించి మనకి పబ్లిష్ అయిన ఆర్టికల్ అండి. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. పరీక్ష అనేది నిర్వహించరు. 75% అనేది అకాడమిక్, అదేవిధంగా 25% అనేది ప్రొఫెషనల్ మార్కులను ప్రామాణికంగా తీసుకొని టెట్ అర్హత ఉన్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. టెట్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో టెట్ మార్క్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత భర్తీ జరుగుతుందని చెప్పేసి కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ కమిటీ ద్వారా ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా ఆ పోస్టులో చేరేందుకు ముందుకు రాకపోతే మెరిట్ జాబితాలో తర్వాత స్థానికత ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. 29 నాటికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తవుతుందని ఈ జిల్లాల వారీగా ఈ విధంగా నోటిఫికేషన్లు అనేవి రావడం జరుగుతున్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు. విద్యార్హతలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రైమరీ ఉపాధ్యాయులకు సంబంధించి అంటే మనకి ఎస్జిటి టీచర్లకు సంబంధించి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్లస్ టెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి బిఎడ్ ప్లస్ టెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. స్థానికత, ఇక్కడ స్థానిక మండలం అభ్యర్థులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ స్థానిక మండలంలో అప్లై చేసిన క్యాండిడేట్ లేకపోతే అప్పుడు మాత్రమే మిగిలిన వారిని పరిగణలోకి తీసుకుంటారు, మిగిలిన మండలాల వారిని పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ ఎంపిక విధానం వచ్చేసరికి రాత పరీక్ష అనేది ఉండదు. మెరిట్ ప్రాతిపదికన అకాడమిక్ సంబంధించి 75%, ప్రొఫెషనల్ కోర్స్కి సంబంధించి 25% అనేది ప్రామాణికంగా తీసుకుని ఎంపిక అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అనేవి మీరు చెక్ చేయొచ్చు. దరఖాస్తులు ఎక్కడ చేయాలి సార్? దరఖాస్తులు ఎక్కడ చేయాలి? ఇక్కడ సంబంధిత ఎంఈఓ ఎంఆర్సి కార్యాలయం వద్ద మీరు పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ అనేది మీరు జిరాక్స్ తీయించుకుని మీ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఆ పీడిఎఫ్లో నింపి దాన్ని మీరు ఎంఈఓ ఆఫీస్ లేదా ఎంఆర్సి ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి ఆ పీడిఎఫ్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది అడుగుతాం. ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి చూసినట్లయితే జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇక్కడ ప్రతి జిల్లాకి సంబంధించి శ్రీకాకుళం ఎస్జిటి 4, స్కూల్ అసిస్టెంట్ 73, మొత్తంగా 77 పోస్టులు. సార్ ఏంటి ఎస్జిటి 4 ఉన్నాయని చెప్పేసి మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఇవి కేవలం ఉపాధ్యాయ బదిలీలను దృష్టిలో పెట్టుకుని మనకి ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. రిటైర్మెంట్స్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ సంవత్సరం 2026లో చాలామంది ఉపాధ్యాయులు అనే వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నారు. ఆ వేకెన్సీస్ అన్నీ కూడా
ఈ డిఎస్సిలో యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రతి జిల్లాలో కూడా పోస్టులు ఉండే విధంగా విద్యాశాఖ మంత్రి గారు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఏఎస్ఆర్కి సంబంధించి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎస్జిటి 385, స్కూల్ అసిస్టెంట్ 4, మొత్తంగా 389. ప్రతి జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈస్ట్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ మార్కాపురానికి సంబంధించి ఎస్జిటి 282, స్కూల్ అసిస్టెంట్ 180, మొత్తంగా 462 మార్కాపురం. నెల్లూరుకి సంబంధించి అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, ఇవన్నీ కూడా పోస్టుల సంఖ్య అనేది బాగానే ఉంది. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. మనకి ఇక్కడ కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇక్కడ పోస్టుల వివరాలు అనేవి చూపిస్తూ ఉన్నారు కాబట్టి మనకి డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కూడా కొత్త జిల్లాల ప్రకారమే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మరింత క్లారిటీ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడైతే మాత్రం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ కొత్త జిల్లాల ప్రకారమే ఖాళీల వివరాలను అయితే చూపిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ కంప్లీట్గా చెక్ చేయండి. అయితే ఈ పోస్టులకు సంబంధించి శాలరీకి సంబంధించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి 12,500 రూపాయలు, ఎస్జిడికి సంబంధించి 10,000 రూపాయలు. ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే 8 నెలల కాలానికి ఈ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ క్లారిటీగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. మీరైతే చెక్ చేయొచ్చు. లోకల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేశారు. టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళకి సంబంధించి ఒకవేళ అక్కడ అప్లై చేసిన వాళ్ళు టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు లేకపోతే నెక్స్ట్ మిగిలిన క్యాండిడేట్లని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి మెయిన్గా మనం చూసినట్లయితే 16/8/2026 నుంచి 21/8/2026 మధ్య ఎంఈఓ ఆఫీస్లో దరఖాస్తు అనేది సమర్పించవలసి ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మిగిలిన ప్రాసెస్ అనేది నెక్స్ట్ డిఓ అదేవిధంగా ఎంఈఓ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 16 నుంచి 21 వరకు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు సంబంధించి సెపరేట్గా జిల్లాల వారీగా జిల్లా పత్రికల్లో మనకి న్యూస్ ఆర్టికల్స్ అనేవి రావడం జరుగుతాయి. మీరు క్లారిటీగా చెక్ చేసి మనకి పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను అందుబాటులో ఉంచాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్లో కూడా దీన్ని అందుబాటులో ఉంచాను. అక్కడి నుంచి మీరు దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి చెక్ చేయండి. అప్లికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఫర్ ద ఇయర్ 2026 and 27 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండి ఏ పోస్టుకి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, మండలం ఏంటి, స్కూల్ అకాడమిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది కూడా జిల్లాల వారీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానిలో ఆ పీడిఎఫ్లో క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. అక్కడ చెక్ చేయండి. ఇక్కడ ఫుల్ నేమ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న ప్రకారం మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సికి సంబంధించి కంప్లీట్గా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్కి సంబంధించి కంప్లీట్గా ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీకి సంబంధించి. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, మీరు డిఎడ్ అయితే డిఎడ్, బిఎడ్ అయితే బిఎడ్కి సంబంధించి మెథడ్ ఏమిటి, మార్క్స్ ఎన్ని, టెట్ క్వాలిఫై అయ్యారా, అయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి, కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు. రెసిడెన్షియల్ అడ్రస్కి సంబంధించి మీ అడ్రస్ ఏంటి, కంప్లీట్గా ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్నేచర్ చేయవలసి ఉంటుందండి. ఓకే, ఈ పీడిఎఫ్ అంతా కూడా మీరు ప్రింట్ తీసుకుని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి మీరు ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వస్తున్నాయి, చెక్ చేయండి. ఓకే, మీ జిల్లా న్యూస్ పేపర్లో మీ జిల్లాలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే అక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్లో కంప్లీట్గా ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది కూడా చూపిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఎంఈఓ ఆఫీస్ని సంప్రదించి అవసరమైతే అక్కడొక్కడ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ పీడిఎఫ్ని మీరు ఫస్ట్ జిరాక్స్ తీయించుకోండి, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి, ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. ఓకే గాయస్, ఇక్కడ ఇచ్చిన నిబంధనల ప్రకారం అప్లై ప్రాసెస్ అయితే ఈ విధంగానే మెన్షన్ చేస్తే ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేది లేదు. ఓకే, ఆఫ్లైన్లోనే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ నీట్గా చూడండి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి సంబంధించి పత్రికా ప్రకటన అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది. ఏ పాఠశాల, ఏ పోస్ట్ అనేది, ఎన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి, ఆఫ్లైన్లోనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. టెట్ పరీక్షలు అయితే మనకి కంప్లీట్ కావడం జరిగింది. మరి రెస్పాన్స్ సీట్లు కానీ తాత్కాలిక కీ కానీ ఎప్పుడు విడుదలవుతుంది సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ అనేవి వీళ్ళు 21తో కంప్లీట్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు. కానీ మనకి
21 కంటే ముందుగానే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన షెడ్యూల్లో మనం చూసినట్లయితే 21 వరకు ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. కానీ మనకి 16వ తారీఖుతోనే పరీక్షలు అనేవి పూర్తయినాయండి. 16వ తారీఖుతోనే పరీక్షలు అనేవి పూర్తయినాయి కాబట్టి ఇక్కడ రెస్పాన్స్ షీట్లు విడుదలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో చూసినట్లయితే 24/8/2026 రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ కీ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, మనకి 16వ తారీఖు ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయినాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 20వ తారీఖుకి ఖచ్చితంగా మనకి రెస్పాన్స్ షీట్లు అనేవి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చేస్తాయి. 20వ తారీఖు లోపు నుండి ఎటువంటి అడ్డంకి అనేది లేదు. కానీ ఎప్పుడు విడుదల చేస్తారనేది మనకి వీళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్గా మెన్షన్ చేయడం లేదు. అఫీషియల్గా ఏదైనా డేటా వచ్చినట్లయితే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ 24 అని ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో 20 ఈ టైం కల్లా ఖచ్చితంగా రెస్పాన్స్ షీట్లు అనేవి వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అబ్జెక్షన్లు అనేవి 25 నుంచి 31 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 5 రోజులు ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, ఎగ్జామ్స్ అనేవి 5 రోజులు ముందుగా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇది 5 రోజులు ముందుకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనల్ కీ అనేది 8/9/2026 షెడ్యూల్ ఇచ్చారు. ఫైనల్ రిజల్ట్ సెప్టెంబర్ 15 అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేవి 5 రోజులు ముందుగా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ షెడ్యూల్ 5 రోజులు ముందుకు రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుందండి. అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. ధన్యవాదాలు.